ఇల్లు ఒకసారి చెక్ చేస్తాం బా పర్మిషన్ ఇస్తారా? ఏం పని చేస్తావు? నీకుందా? ఇది ఓన్ హౌసా? ఎక్కడి నుంచి వచ్చారు? చిన్న పిల్లలు ఉన్నారు మీ ఇంట్లో? ఈ కాలంలో గంజా గింజా తాగుతారంట కదా బాగా. వెళ్ళిపోతావు, మేము కూడా ఉద్యోగానికి పోతాం, అట్లా కాదు. ఇప్పుడు అదే కొచ్చేరు మండలం. ఏం పెట్టా? ఏమన్నా ఆయుధాలు ఉన్నాయా? ఏమి కథలు పెట్టుకున్నా? ఏం పంట ఎక్కడ కొట్టేటివే? 2 విధాలు ఉంది. తుప్పు కొట్టిపోయినాయి కూడా. 2 విధాలు ఉన్నాయి. ఆ చెడ్డ పేరు పోవాలంటే ఇప్పుడు అందుకే మీతో మాట్లాడేది వచ్చి. అందుకనే ఇప్పుడు చెప్పింది అర్థమైంది కదమ్మా మీకు. అది పోతుంది, అందరు బాగుంటే ఆటోమేటిక్ ఆ చెడ్డ పేరు పోతుంది. మరి అందుకోసమే కదా ఇప్పుడు మీ కాలనీ ఎన్నుకునింది. అందుకని మీరు ఏదన్నా కానీ మీకు తెలిస్తే కొత్త మొహాలు కానీ కొత్త వ్యక్తులు కానీ వస్తే డైల్ 100కి ఫోన్ చేయండి. ఇమీడియట్ గా పోలీసు వారికి సమాచారం ఇవ్వండి. ఇస్తారా? ఖచ్చితంగా ఇది మంచి కాలనీగా మార్చడానికి అవకాశం ఉంది. ఇప్పుడు రాష్ట్రమంతా కూడా ఈ గాంజా అనేటువంటిది బాగా యువకులు వాడుతున్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎక్కడ ఏ రూపకంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు, సమూలంగా నిర్మూలించాలి. ఈ గాంజా లేదా ఇతర మత్తు పదార్థాలు అనేటువంటివి ఇక్కడ కనపడకూడదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు దీనికి ఒక ఐజీ గారి ఆధ్వర్యంలో సపరేట్ టీం, ఈగల్ టీం అని పెట్టి ఇప్పుడు మన పుట్టపర్తి జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంది. ఇక్కడేమంటే కేతిరెడ్డి కాలనీ కానీ లేదా ఇందిరమ్మ ఇళ్ళని కొంత చెడ్డ పేరుంది. ఆ చెడ్డ పేరుని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలా? ఖచ్చితంగా మేము పోలీస్ స్టేషన్లో కూర్చొని ఉద్యోగం చేయకుండా మీతో కొన్ని విషయాలు పంచుకోగలిగితే, మీకు తెలిస్తే కొన్ని విషయాలు తెలిసి తెలియకట్ల నేరాలు జరుగుతాయి. అప్పుడు ఆటోమేటిక్ చెడ్డ పేర్లు పోతాయి. ఇప్పుడు ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి వచ్చినారు, దొంగతనాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఏదా ఎవరన్నా చంపి డబ్బుల కోసం ఇక్కడ షెల్టర్ కోసం ఉన్నారు, ఏదంటే కొద్దిగా గొప్ప ఇక్కడ మనకు చేనేత రంగం ఉంది కాబట్టి నేత నేసుకుంటూ బతుకోవడానికి వచ్చినాడు అనేటువంటి నెపంతో రకరకాల నేరస్తులు వచ్చి ఇక్కడ ఉంటూ మీకు తెలియదు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అనేది. అందులో ఈ ప్రధానంగా ఈరోజు దొంగతనం చేసేవాళ్ళున్నా, లేదా ఎక్కడో హత్యలు చేసి డబ్బుల కోసం కూలీలు చేసేవాళ్ళున్నా, లేదా ఇంకా రకరకాల నేరస్తులున్నా కూడా ఈ గాంజా మత్తు పదార్థాలు అనేటువంటిది మనకందరికి తెలుసు. దాన్ని బాగా వాడుతున్నారు ఎవరో చిన్న పిల్లలు. అప్పుడెప్పుడో పూర్వకాలంలో ఏ దేవాలయంలో, ఆ రైల్వే స్టేషన్లో లాంటి చోట సాధువులు తాగేవాళ్ళు. ఇప్పుడు యువకులు, పిల్లలు అలవాటు పడుతున్నారు. బాగా ఆలోచించండి. ఈ ప్రాంతంలో కూడా అమ్మేవాళ్ళు, తాగేవాళ్ళు, సప్లై చేసేవాళ్ళు ఉన్నారు అన్నటువంటి సమాచారంతో ఈ యొక్క కేతిరెడ్డి కాలంలో ఈరోజు ఈ యొక్క ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుంది. అది ఒక రకంగా మనకి చెడ్డ పేరు కదా. ఎందుకంటే 100కి 98 మంది మంచోళ్ళు అయ్యి ఎవడో ఒకరిద్దరు చేసే నేరాలు తప్పులకో ఆ కాలనీ వాసులందరికీ చెడ్డ పేరు ఉంటుంది. కాబట్టి అది పోగొట్టాలంటే అందరూ కూడా మీరు పోలీసు సహకరించాలి, ఇటువంటి లేకుండా కృషి చేయాలి. మీరు ఆలోచించండి. ప్రత్యేకించి ఆడవాళ్ళకు కొన్ని విషయాలు తెలిస్తేనే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఆ కుటుంబాన్ని, ఆ పిల్లల్ని, ఇరుగు పొరుగుని మంచి పిల్లలుగా లేదా మంచి మనుషులుగా తీర్చిదిద్దే పాత్ర ఆడవాళ్ళదే. కాబట్టి మీరు ఎక్కువ ఉండి ఇట్లాంటి విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు చాలామంది చిన్న పిల్లలు ఆడుకోవాల్సిన విషయంలో ఇప్పుడు మీరు మంచోళ్ళు అయింటారు, మీ పిల్లలు కూడా
మీ యొక్క ఆలోచనలు బుద్ధులు వారి భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఏం చేస్తారు, బాగా మంచి క్రమశిక్షణ అన్ని నేర్పిస్తారు. కానీ ఎవడో ఒకడు ఉంటాడు, రే ఏం లేదురా ఫలానా ఇది భలే ఉంటుంది, ఈ చాక్లెట్ తిని చూడు, లేదా ఇది మన తాగి చూడు ఎంత బాగుంటుందని చెప్పి అట్లా దొంగనాయాలు చేసే పనికి అందరూ ఆ కాలనీలో ఉండే యువకులు చిన్నపిల్లలు కానీ చెడిపోవడానికి అవకాశం ఉంటుంది.